తులారాశికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 2. తులారాశి కూడా ఉగాది శుభాకాంక్షలతో స్టార్ట్ చేసిన ఫిఫ్త్ హౌస్లో రాహు వస్తున్నాడని ఒక మాటతో మనం మీకు లవ్ స్టోరీలు బాగుంటాయి, స్పెక్యులేషన్స్ చాలా బాగుంటాయి, లేకపోతే ఏమన్నా మట్టెట్టుకుంటే బంగారం అవుతుంది, ఇలాంటి మాటలు ఇలాంటి వీడియోలు విని కనుక వెళ్తే బోర్ల పడిపోవడం ఉంటాం కదా, అలా బోర్ల పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. పంచమంలో కేతు వచ్చినప్పుడు పిల్లల పట్ల ఫోకస్ ఉండదు, పిల్లలు అలాగే ఎదుగుతున్నారు పట్టింపు ఉండదు. సో ఫ్యామిలీలు చేసుకున్న వాళ్ళు జనరల్గా తులారాశిలో చాలామందికి ఫాదర్ ఉండడు, ఫాదర్ ఇబ్బంది, రవి నేర్చబడుతుంది. అక్కడ చాలామందికి మెరిటల్ ఇష్యూస్ ఉంటాయి తులలో, ఎందుకంటే అక్కడ స్వాతి నక్షత్రాస్ ఈ చెత్త కనెక్షన్స్ కొన్ని ఉంటాయి. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే పిల్లల పట్ల కొంచెం శ్రద్ధ తీసుకోండి. 11th హౌస్లో కూడా కేతు ఉన్నాడు, కానీ కాలపూర్ చక్రరీత్యా అది కూడా మీకు పంచమే అవుతుంది. సో పిల్లలు వెరీ వెరీ కేర్ఫుల్గా తీసుకోవాలా. పంచమంలో రాహు ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే బాగా పిల్లలకు దూరం వెళ్ళిపోదాం, పిల్లల కోసం ఉద్ధరించేద్దాం, ఏదో సాధించేసి వీళ్ళకి చూపిందాం, ఇలాంటి కళ్ళగండం మానేయాలి. ఇక్కడ పిల్లలు అనే దగ్గర నేను 5th హౌస్ రిప్రజెంట్ లవ్ కూడా. లవ్ అంటే పిల్లల పట్లే కాదు, ఒకవేళ ఇన్ కేస్ మ్యారేజ్ కాలేదు, ఎవరికో ఏదో చూపించేద్దామని వెళ్ళొద్దు సుమా. వాళ్ళతో కలిసి ఉండి బతకండి సార్. గ్రౌండెడ్గానే ఉండండి, సింపుల్గానే ఉండండి. ఉద్ధరిద్దాం అనే మాట వచ్చిందంటే పళ్ళు వెళ్ళిపోతాయి ఎదురు. పంచమంలో రాహు ఉన్నప్పుడు రియలైజేషన్లో కేతువు కూడా ఉంటాడు. లాభం రాదు సుమా. కళ్ళు మూసుకుని పరిగెట్టొద్దు అసలు. ఇలాంటిలో బ్లైండ్ రన్నింగ్ అనేది చేయొద్దు. 6th హౌస్లోకి శని ఉన్నాడు. 6th హౌస్లోకి శని వచ్చినప్పుడు డిసీజెస్ ఉంటాయి, విపరీతమైన ఓవర్ థింకింగ్ ఉంటుంది. ఓకే, 9th హౌస్లోకి ఒక్క జూపిటర్ అంటే 9లోకి భాగ్యంలో కొంతవరకు గురుడు రావడం వల్ల మీ డైరెక్ట్గా మీ తులారాశిని చూడడం వల్ల డ్యామ్ షూర్ చెప్తున్నాను, అదృష్టం అయితే ఉంది.